వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం పక్షవాతం గురించి తెలుసుకుందాం. పక్షవాతానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా? ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు శ్రీ విశిష్ట ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జెకే రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. అసలు పక్షవాతం అనేది ఒక కండిషనా లేదంటే డిజీజా? అసలు పక్షవాతం అంటే ఏంటి అసలు? యూజువల్గా పక్షవాతం అనేది మనకి డిసీజ్ అనేది ఎట్లా ఉంటుందంటే అనేక రకాల సమస్యల వల్ల ఎట్లా హైపర్ టెన్షన్ కానివ్వండి, హైపర్ కొలెస్ట్రీమియా కానివ్వండి, అంటే హైపర్ లిపిడ్స్ అని చెప్తాం. సో అదేవిధంగా ఎక్కువ మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, ఈ బ్రెయిన్లో ఉండే సర్క్యులేటరీ సిస్టంలో ఎక్కువ ప్రెషరస్గా బ్లడ్ ఫ్లో అవ్వడం వల్ల మనకి అక్కడ క్యాపిలరీస్ లీకేజ్ అయ్యి క్లాట్ అవ్వడం కానీ, ఇంట్రాక్ట్ కావడం కానివ్వండి, హెమరేజ్ కావడం కానీ, ఇటువంటి కండిషన్స్ రావడం వల్ల అక్కడ ఉన్న న్యూరో సెన్సెస్ ఏవైతే ఉంటాయో బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్, పర్టికులర్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర చిన్న ఫ్యూజ్ పోతే ఏ విధంగా అయితే పవర్ సప్లై ఆగిపోతుందో, అట్ ది సేమ్ టైం బ్రెయిన్లో ఉన్న ఈ క్లాట్ కానీ, ఇన్ఫాక్ట్ కానీ, హెమరేజ్ కానీ ఆ కండిషన్స్లో ఉన్న న్యూరో సెన్సెస్ని పూర్తిగా స్టాప్ చేయడం వల్ల ఆ పర్టికులర్ సెన్సెస్ మనకు పూర్తిగా పనిచేయడం ఆగిపోతుంది అనమాట. సో దాన్ని మెయింటైన్ అది ఏమవుతుందంటే పూర్తిగా మళ్ళీ నార్మల్ రావడానికి ఏదో ఒక పెయిన్ కిల్లరో లేకుంటే ఒక ఫీవర్ తగ్గడానికి టాబ్లెట్ వేసుకున్నట్టు ఇమీడియట్గా మార్పు రావడం జరగదు. గ్రాడ్యువల్గా ఇంటర్నల్గా ఉన్న సెల్యులార్ లెవెల్ చేంజెస్ వచ్చి అక్కడ మళ్ళీ న్యూరో సెన్సెస్ డెవలప్ అవ్వడం, ఇదంతా కూడా ఒక సిస్టమిక్గా డెవలప్ అయితే మళ్ళీ పూర్తిగా నార్మల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట నార్మల్ రావడానికి. సో ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా కన్సిడర్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే మనం పక్షవాతం కేసెస్ అబోవ్ 50 years ఉన్న వాళ్ళనే చూస్తున్నాం. సో తక్కువ వయసులో వాళ్ళు కూడా పక్షవాతం వస్తుందా? ఖచ్చితంగా ఉన్నారండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంతకు ముందు చూసినట్టు ఒక 10 years బ్యాక్ మీరు అన్నట్టు 50 years అబోవ్ కేసెస్, పర్టికులర్గా ఏజ్ రిలేటెడ్ డిజనరేషన్ లేకుంటే అట్రోఫీ బ్రెయిన్ సెల్స్ ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువ మానసిక ఒత్తిడి, డయాబెటీస్, ఇందాక చెప్పాను కొలెస్ట్రీమియా, ఇటువంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు అబోవ్ 50 years ఎక్కువ కేసెస్ చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా దానికి విరుద్ధంగా ఉంది. జస్ట్ 30 ఏజ్ గ్రూప్, 28 నుంచి 35 ఏజ్ గ్రూప్లో ఎక్కువ మందిని ఈరోజు మనం చూస్తున్నాం. ఈ పేషెంట్స్ పర్టికులర్గా స్ట్రోక్ కేసెస్, బ్రెయిన్ స్ట్రోక్ కేసెస్ చాలామందిని చూస్తున్నాం. అది ఎలా ఉంటుందంటే మానసిక ఒత్తిడి, వారు చేసే ప్రొఫెషనల్ వల్ల వచ్చే ఒత్తిడి కావచ్చు, లేకుంటే ఫ్యామిలీ పరంగా ఉండే ఒత్తిడి కావచ్చు, ఇంకొకటి శారీరకంగా ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఆహార రూపంలో కానివ్వండి, లేకుంటే వాళ్ళు తీసుకునే ఆహారం వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల శారీరకంగా వచ్చే రుగ్మతల్ని సరైన టైంలో రైట్గా కరెక్ట్ టైంలో వాటిని అరికట్టకపోవడం, వాటికి సరైన చికిత్స తీసుకోకపోవడం, అదేవిధంగా సర్క్యులేటరీ సిస్టంలో వచ్చే సమస్యల వల్ల పర్టికులర్గా బ్రెయిన్కి సప్లై అయ్యే విధానం ఏదైతే ఉంటుందో, కార్డియాక్ నుంచి మనకి మన గుండె భాగం నుంచి బ్రెయిన్కి బ్లడ్ సప్లై అయ్యి కరోటిడ్ ఆర్టరీస్లో బ్లాక్స్ రావడం వల్ల కూడా ఈ పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి మేజర్గా ఇప్పుడు మనం చూస్తున్న కేసెస్ దాదాపు 20 to 30% కేసెస్ యాక్సిడెంటల్ కేసెస్ వస్తున్నాయి. అంటే స్పైనల్ ఇంజురీస్ వల్ల పెరాలసిస్ రావడం, బ్రెయిన్కి దెబ్బ తగిలి పెరాలసిస్ రావడం, ఇవి ఇంజురీస్ పరంగా వచ్చే కేసెస్ కూడా ఈక్వల్గానే ఉంటున్నాయి మనకి. ఓకే. సో ఈ పక్షవాతానికి ఒక అంటే ఫేస్కి వస్తే బెల్స్ పాలసీ అనేసి, హ్యాండ్స్కి, కాళ్ళకి ఒక లెఫ్ట్ సైడ్, కొంతమందికి లెఫ్ట్ సైడ్ వస్తుంది, కొంతమందికి రైట్ సైడ్ వస్తుంది. సో వాటిని టైప్స్ని ఏమంటారు? యూజువల్గా వీటిలో ఎలా ఉంటుందంటే పెరాలసిస్, పక్షవాతం అని చెప్పి మనకు ఆయుర్వేదంలో చెప్తాము. ఇది పెరాలసిస్. ఇది ఎట్లా ఉంటుంది, పక్షవాతం అనేది ఎట్లా మనకి ఒక 4 యూజువల్గా 4 limbs పడిపోతే క్వాడ్రా దీనికి చెప్తాం మనం. 4 limbs పడిపోవడం, దీన్ని పక్షవాతంలో ఏకాంగవాతము, సర్వాంగవాతము, ఆర్దిత వాతము, ఈ విధంగా మనం డివైడ్ చేయడం ఉండే ప్రదేశాన్ని. అంటే ఏ విధంగా ఇప్పుడు మనకి రైట్ సైడ్ బ్రెయిన్లో కనుక ఈ పరిస్థితి వస్తే కనుక దానికి ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ భాగాలు పూర్తిగా పనిచేయడం ఆగిపోతాయి. అట్ ది సేమ్ టైం లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్. ఇది ఏదైనా కొంతమందిలో ఓన్లీ ఒక చేయి మాత్రమే వస్తుంది, ఏకాంగవాతం అని చెప్తాం. లేకపోతే కొంతమందికి ఓన్లీ ముఖ భాగాలు మాత్రమే, ఫేషియల్ పాలసీ అని చెప్పి ఒక సైడ్కి బెండ్ అయిపోవడం, కన్ను పూర్తిగా తెరుచుకొని ఉండిపోవడం, ఒక సైడ్ ముఖ భాగాలన్నీ టైట్గా దగ్గరకు అయిపోవడం, లేకుంటే ఒక సైడ్ పూర్తిగా లూజ్ అయిపోయి జారినట్టు పక్కకు రావడం, ఇటువంటి ఇవి ఫేషియల్ పాలసీ, ఆర్దితవాతం అని చెప్తాం ఆయుర్వేదంలో. సో ఇట్లా వచ్చే ప్రదేశాన్ని బట్టి మనం వాటిని సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఒకసారి పక్షవాతం వస్తే ఇంకా వాళ్ళు బెడ్ రెడీ అయిపోతుంది, అంటే మొత్తం కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మెడికేషన్ మీద ఉంటారు. సో ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, అంటే వాళ్ళు కోలుకోగలుగుతారా, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారా? ఖచ్చితంగా వస్తారండి. ఇప్పుడు పూర్వం నుంచి కూడా మనకి పక్షవాతం అని చెప్పగానే ఇప్పుడని కాదు, మనకి పూర్వం నుంచి కూడా ఫస్ట్ గుర్తు వచ్చే వైద్యం ఏంటంటే ఆయుర్వేద వైద్యం అనే చెప్తాం. ఫస్ట్ పక్షవాతం వచ్చిందంటే ఫస్ట్ ఆయుర్వేదం అవసరం అని చెప్పేది పూర్వం పెద్దవాళ్ళ నుంచి కూడా అది ఒక వాడుకగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం పర్టికులర్గా తెలుసుకోవాల్సిందంటే చాలామందికి అవగాహన లేమితోటి ఫస్ట్ ఎమర్జెన్సీ కేర్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు పెరాలసిస్, స్ట్రోక్ వచ్చింది, లేకుంటే ఇమీడియట్గా ఎమర్జెన్సీ కేర్ అవసరం, ఐసీయూలో పెట్టి వాళ్ళని స్టెబిలైజ్ చేసి స్టెబిలైజ్ చేసిన తర్వాత నార్మల్ లైఫ్కి వచ్చిన తర్వాత వాళ్ళ యాక్టివిటీ మళ్ళీ పూర్వస్థితికి లిమ్స్ వచ్చినాయా లేదా, అంటే కదలికలు చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ మనకి ఎంత శాతం మనకి రీగైన్ అయ్యారు, అది 20%, 30%, 40%, ఎంతవరకు వాళ్ళు రీగైన్ అయ్యారు అనేది చూసుకోవడం చాలా అవసరం. ఆ రీగైన్ అయ్యేది కనుక మనకి మ్యాక్సిమం ఇప్పుడు ఎమర్జెన్సీ కేర్ తర్వాత చిన్న వయసులో ఉన్న వాళ్ళైతే మనకు ఒక 40% వరకు చూస్తున్నాం మనం. రిపీట్ మళ్ళీ నార్మల్గా ఒక 40% ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది.
అలాగే పెద్ద వయసు వాళ్ళకైతే ఒక 10 to 20% వరకే చూస్తున్నాం. సో ఈ ఎమర్జెన్సీ కేర్ అయిన వెంటనే కనుక మనం ఆయుర్వేద వైద్యం మీదకి వాళ్ళని తీసుకురాగలిగితే దానికి ప్రత్యేకమైన చికిత్సా విధానాలు ఆయుర్వేదంలో పొందుపరచడం జరిగింది. పంచకర్మ విధానంలో ప్రత్యేకమైన చికిత్సా విధానాలు ఉన్నాయి. పర్టికులర్గా బ్రెయిన్ సెల్స్ని స్టిమ్యులేట్ చేసే విధానం, అదేవిధంగా మనకి మేధి ఔషధాలు ఆయుర్వేదంలో మనకి బ్రెయిన్ సెల్స్ని మళ్ళీ రిజ్యూనేట్ చేస్తూ వాటిని స్ట్రెంగ్తన్ చేసే విధంగా, అట్ ది సేమ్ టైం న్యూరో సెన్సెస్ని ఇంప్రూవ్ చేసే విధంగా ప్రత్యేకమైన ఔషధాలు కొన్ని చెప్పబడినాయి. సో ఆ విధంగా కనుక చికిత్స ప్లాన్ చేస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ చాలా తక్కువ టైంలోనే వాళ్ళని మళ్ళీ నార్మల్ తీసుకురావచ్చు అనమాట మనం. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, సమస్య చెప్పండి. మేడం యాక్చువల్లీ ఏంటంటే మొత్తం ఇంతకుముందు నాకు బ్రెయిన్ అటాక్, టీవీ అటాక్ చేసింది. ఓకే, చెప్పండి. అయితే మొత్తం టోటల్ లెఫ్ట్ సైడ్ అన్కాన్షియస్ గా ఉంటుంది సార్. లెఫ్ట్ సైడ్, టోటల్ లెఫ్ట్ సైడ్ అంటే చెవి పై నుంచి లాస్ట్ మొత్తం ఎడమ కాలు కింది వరకు మొత్తం స్పర్శ లేకుండా తిమ్మిరి పెట్టినట్టు ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు దానికి మనం ఎటువంటి పని చేసుకోలేమన్నమాట, పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. రైట్. ఇప్పుడు ఆ టీబీకి సంబంధించిన ఔషధాలు అయిపోయినాయా, ఇంకా వాడుతూనే ఉన్నారండి? వాడుతున్నాను సార్. ఇంకా వాడుతున్నారు. లాస్ట్ ఎప్పుడు చేశారు మీరు సిటీ బ్రెయిన్ రిపోర్ట్? ఎన్ని రోజుల కింద చేశారు? అంటే నాకు సర్జరీ అయింది సార్. స్పైన్ నాకు నెక్ దగ్గర సర్జరీ చేశారు. ఓకే, నెక్ దగ్గర సర్జరీ అయ్యి 6 months అవుతుంది. లాస్ట్ 6 months ఎటువంటి గ్రోత్ లేదు సార్. దానివల్ల ఇంప్రూవ్మెంట్ అనేది ఇంతవరకు ఏం చూడలేదు మీరు? ఇంప్రూవ్మెంట్ అనేది. సో ఒక్కసారి మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు ఎంఆర్ఐ కానీ సిటీ కానీ ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో, అట్ ది సేమ్ టైం ఈ ప్రొసీజర్ అయిన తర్వాత డిశ్చార్జ్ సమరీ ఉంటుంది. ఒకసారి నాకు మెయిల్ చేసే ప్రయత్నం చేయండి, srivisista@gmail.com. నేను మీ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఎంతవరకు మనం దానికి ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. ఈ న్యూరోసెన్సెస్ కదలికలు అవి కరెక్ట్గానే ఉన్నాయి, కానీ తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయి అన్నారు కాబట్టి పర్టికులర్గా న్యూరో కంప్రెషన్స్ అనేవి తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు టీబీ బ్రెయిన్లో వచ్చిందా, లేకుంటే స్పైనల్ కార్డ్ సర్వికల్ స్పైన్ ఏరియాలో వచ్చిందా, కొంతమందికి గ్లయోమా కండిషన్స్ అనేది ఉంటుంది. చుట్టూరు స్పైనల్ కార్డ్ చుట్టూరు కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి అది స్టిఫ్గా అయిపోతుంది. దానివల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు రావడానికి అవకాశం ఉంటుంది. అది ఏ పరిస్థితిలో మీకు చేశారనేది ఒక్కసారి నేను రిపోర్ట్ చూసిన తర్వాత దానికి ప్రత్యేకమైన చికిత్సా విధానం ఉంటుందండి. ఒక్కసారి నేను రిపోర్ట్ చూడనివ్వండి. మీరు నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి. హలో. సో ఇందాక మీరు చెప్పారు పంచకర్మ ట్రీట్మెంట్ అనేసి. అంటే పంచకర్మ ట్రీట్మెంట్ అంటే ప్లస్ బాడీ మసాజెస్ ప్లస్ మెడికేషన్ ఉంటుందా? ఓన్లీ త్రూ బాడీ మసాజెస్ తగ్గిపోతుందంటారా? పంచకర్మ అంటే బాడీ మసాజ్ కాదండి. ఇక్కడ చాలా మందికి అపోహ ఉంది. కరెక్ట్ క్వశ్చన్ మీరు ఇప్పుడు రైట్ టైంలో. సో చాలా మందికి పంచకర్మ అనగానే ఓన్లీ మసాజ్ చేసేస్తారు. ఆయుర్వేదం అంటే మసాజ్ అనేది చాలా అపోహ ఉంది. సో పంచకర్మ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ని తీసే విధానం, మలినాలని శుద్ధి చేసే ప్రత్యేకమైన చికిత్సా విధానం అది. సో మసాజ్ ఏదైతే చెప్తున్నారో అభ్యంగనం అంటాం. అంటే ఈ మసాజ్ అనేది వాడుకగా అర్థం అవడానికి చెప్తూ ఉంటాం. సో మసాజ్ అనేది అందులో ఒక భాగం మాత్రమే. ట్రీట్మెంట్లో ఒక 10 to 15% మాత్రమే మసాజ్ అనేది ఉంటుంది. సో మిగతాది క్లీన్సింగ్ థెరపీలో ప్రత్యేకంగా మనకి వమనం అని చెప్తాం, విరేచనం అని చెప్తాం. అన్నీ మనకు అర్థమయ్యే భాషలే. వమనం అంటే వామిటింగ్స్ చేయిస్తాం. కొన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చేసి అప్పర్ పోర్షన్ బాడీలో ఉన్న టాక్సిన్స్ని కలెక్ట్ చేసి పూర్తి స్థాయిలో వమనం ద్వారా బయటికి తీయడం అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం విరేచనం అనేది మోషన్స్కి మెడిసిన్ ఇవ్వడం. సో టాక్సిన్స్ని మన గ్యాస్ట్రిక్ దగ్గర నుంచి మనకి లివర్ దగ్గర నుంచి టోటల్ టాక్సిన్స్ కలెక్ట్ చేసి లార్జ్ ఇంటెస్టైన్ మొత్తం కూడా శుద్ధి చేసే ప్రక్రియని మనం విరేచన కర్మ అని చెప్తాం ఆయుర్వేదంలో. సో అట్లాగే వస్తికర్మలు అంటే ఇప్పుడు మనకు అర్థం అయ్యేటట్టు చెప్పుకోవాలంటే ఎనిమా ట్రీట్మెంట్స్. కొన్ని రకాల మెడికేటెడ్ డికాక్షన్స్ తోటి ఎనిమా ఇవ్వడం వల్ల సో లోపల ఉన్న టాక్సిన్స్ అన్నిటిని పూర్తిగా ఫ్లష్ అవుట్ చేసి మళ్ళీ అక్కడ రిజునేట్ చేసే ప్రక్రియ చేయడానికి ప్రత్యేకమైన చికిత్సా విధానం. అట్లాగే నస్సేం అని చెప్తాం. శిరోగత రోగాలన్నింటిలో కూడా ఇప్పుడు ప్రత్యేకంగా మనకి పెరాలసిస్లో మేజర్గా మనకి హెల్ప్ చేసేది నస్సేం అని చెప్తాం. అట్లాగే విరేచన కర్మ. సో వాత ప్రదేశం మనం ఎప్పుడు కూడా వస్తి ప్రదేశంలో చెప్తాం. సో దానివల్ల వస్తికర్మలు ఒకటి, నస్సేం ఒకటి ఈ పూర్తి స్థాయిలో పక్షాఘాతం అంటే ఈ పెరాలసిస్ కేసెస్లో బాగా హెల్ప్ చేస్తుంది మనకి. ఈ నస్యము అట్లాగే రక్తమోక్షణము ఇవన్నీ కూడా ఈ 5 రకాల చికిత్సలు మనం పంచకర్మలు అని చెప్తాం. ఇవన్నీ కూడా లోకలైజ్డ్ కానీ సర్వాంగగత టోటల్ శరీరం మొత్తం కానీ ఉన్న మలినాల్ని పూర్తి స్థాయిలో బయటికి పంపించి శరీరాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో శుద్ధి చేసే ప్రక్రియని మనం పంచకర్మ చికిత్సా విధానం అని చెప్తాం. సో డిటాక్సిఫికేషన్ ప్లస్ రిజ్యువనేషన్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ జీకే రెడ్డి గారు ఉన్నారు. నాకు చెప్పండి. రైట్ సైడ్ మెడ నరంలో రక్తం బ్లాక్ అండి మేడం. ఓకే, 4 years అవుతుంది మేడం. ఏమైనా ఇంజురీ అయిందండి? అంటే పడడం కానీ దెబ్బ తగలడం కానీ ఏమైనా జరిగిందా? స్పాట్స్ అయితే కాలేదు, ముందు తగిలింది. ఏమైందండి?
తలకు దెబ్బ తాకిందండి. దెబ్బ తగిలింది, రైట్ రైట్. నేను బస్సులో కండక్టర్ అండి. ఓకే. 4 ఇయర్స్ అవుతుందండి. లెఫ్ట్ సైడ్ కాల్ చేయి పడిపోయింది. రైట్ సైడ్ కన్ను కూడా కనబడట్లేదు. ఓకే ఓకే. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? మన ఇంప్రూవ్మెంట్ ఉందా? అప్పటికి ఇప్పటికి అలానే ఉన్నారు? ఉంది కానీ ఏళ్ళు కలుస్తున్నాయి కానీ ఇంకా పూర్తి రావట్లేదు. పూర్తిగా బలం రావడం లేదు. సో దాన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు అండి. ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకురాగలిగితే, ఎందుకంటే ఒక భాగంలో దెబ్బ తగిలి ఆ పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాలో మనం మళ్ళీ రిజునేట్ చేసే ప్రక్రియ అనేది ఆయుర్వేదంలో ఇందాక కూడా చెప్తున్నాను నేను, పంచకర్మ విధానం అని. సో ఆ పద్ధతిలో ప్రత్యేకంగా నస్యం, నాజల్ రూట్ మెడికేషన్ కానివ్వండి, వస్యకర్మలు కానీ ఇవి ఇచ్చుకుంటూ మీకు పూర్తి స్థాయిలో మజిల్స్, అట్ ది సేమ్ టైం న్యూరోసెన్సెస్, సర్క్యులేటరీ సిస్టమ్, ఈ 3 విధానాల మీద మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి కనుక చికిత్స చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం ఉందండి. ఒకసారి మీ రిపోర్ట్స్ తోటి కలిసే విధానంగా ప్రయత్నం చేయండి, చూద్దాం. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో అమ్మా. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, ఇది మా బావగారి కోసం అడగాలనుకున్నా మేడం. అడగండి. హలో చెప్పండి అండి, వింటున్నాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు నరసింహరావు, నేను బేగంపేట ఉంటాండి. ఓకే. మా బావగారికి పారాలసిస్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ వచ్చింది సార్, బీపీ దిక్కెళ్ళి. రైట్. ఇంతవరకు తక్కువ కాలేదు. మేము అంటే అన్ని డాక్టర్స్ ఇక్కడ ఆయుర్వేద, కర్ణాటక మొత్తం తిరిగినాం సార్, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ లేదు సార్. రైట్ రైట్. అది ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అంటే స్ట్రోక్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదండి, అలానే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నారా? అవును సార్, అంటే పర్లేదు నడుస్తుంది సార్. నడుస్తున్నారు కానీ బలం అనేది పూర్తి స్థాయిలో రావడం లేదు. కాలు సరిగా నడుస్తారు, కాళ్ళు చేయి సార్ రైట్ సైడ్. రైట్ రైట్ రైట్. అది ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చండి. ఒక్కసారి మీరు రిపోర్ట్స్ తోటి కనుక రాగలిగితే మనకి ఒక్కసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆయన పరిస్థితి, అట్ ది సేమ్ టైం ఎక్కువ రోజుల నుంచి ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని రకాల ఎక్సర్సైజ్తోనూ అదేవిధంగా ఆహారంలో మార్పు చేయడం, కొద్దిగా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చేసే సత్తా ఇంప్రూవ్ చేసే విధానంగా వాళ్ళకి ఆ ఉత్తేజాన్ని తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు డిస్కరేజ్ అయిపోయి ఉంటారు, ఇన్ని సంవత్సరాలుగా ఆ మూమెంట్ రావట్లేదు కాబట్టి దానికి ప్రయత్నం కూడా విరమించే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా కొన్ని రకాల ట్రీట్మెంట్స్, అదేవిధంగా ఔషధాలు ఇస్తూ కౌన్సిలింగ్ కూడా అవసరం అవుతుంది. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. ఒకసారి రిపోర్ట్స్ తోటి కనిపించండి. డాక్టర్ గారు, ఇందాక మనం చెప్పుకున్నాం అంటే ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత నార్మల్ పర్సన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనేసి. సో ఒకసారి పంచకర్మ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని డేస్లో పేషెంట్ రికవర్ అవుతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హాస్పిటల్లో ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉంది. ఒక పేషెంట్ కనుక అడ్మిట్ చేస్తే ఈ పెరాలసిస్ ఎట్ మ్యాక్సిమం కండిషన్ 28 డేస్ కోర్స్ ఉంటుందన్నమాట. కంటిన్యూ 28 డేస్ రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఉంటుంది. పేషెంట్ కనుక మూవబుల్, వాళ్ళు నడవడం ఇలాంటివి చేస్తుంటే కనుక ఇంటి నుంచే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాం. లేదు మూవబుల్ కాదు, స్ట్రెచర్ మీద తీసుకురావడం, అసలు నడవలేకపోతున్నారు, ఇటువంటి పరిస్థితుల్లో నేను అడ్మిట్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఈ 28 డేస్లో వాళ్ళు ఇప్పుడు లాస్ట్ మంత్ ఒక పేషెంట్ ఇదే కండిషన్లో స్ట్రెచర్ మీద వచ్చిన పేషెంట్ 28 డేస్లో స్టిక్ పట్టుకొని హెల్ప్ తీసుకొని వెళ్ళడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్ వాట్ వీఆర్ సీయింగ్. ఓకే. సో ఇందాక కాంప్లికేషన్స్, ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? కొంతమంది ఇంకా బెడ్ రిడనే ఉంటారు, బెడ్ రెస్టే ఉంటుంది, అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. సో వాళ్ళలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇప్పుడు ఈ పెరాలసిస్లో మేజర్గా వచ్చే ప్రాబ్లం చూస్తే అసలు పెరాలసిస్ కన్నా కూడా దాని తర్వాత వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే పడుకున్నప్పుడు వచ్చే బెడ్ సోర్స్ అని చెప్తాం. పడుకొని కంటిన్యూ ఎక్కువసేపు పడుకొని శారీరకంగా ఎటువంటి మూమెంట్ లేకపోవడం, ఎవరన్నా హెల్ప్ చేద్దామని వచ్చినా కూడా వాళ్ళు నైరస్యం, ఎందుకంటే ఏం కాదు అనే పరిస్థితి, పేషెంట్ మానసికంగా ఆ పరిస్థితి వచ్చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే వాళ్ళ మూమెంట్ ఎప్పటికప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మూమెంట్ తిప్పి పడుకోబెట్టడం, లేదంటే వాటర్ బెడ్ లాంటిది కానీ రెగ్యులర్గా క్లీన్ చేసి పౌడర్ లాంటిది వేయడం. సో ఆ స్కిన్ అనేది ఎక్కువ బాడీ హీట్ ఇది రావడం వల్ల అక్కడ స్కిన్ చెడి ఫంగస్ డెవలప్ అయ్యి ఈ బెడ్ సోర్స్ అనేది డెవలప్ అవడానికి అవకాశం ఉంది. అది ఒకటి మేజర్ హడిల్ మనకి ట్రీట్మెంట్లో. ఇంకొకటి వచ్చేసి వాళ్ళకి మానసికంగా ఇప్పుడు ఏమవుతుందంటే అటెండర్ ప్రవర్తించే విధానాన్ని బట్టి వాళ్ళు యూజువల్గా మనం రొటీన్గా అంతకుముందు వాళ్ళు డిసీజ్ కాకముందు ఎలా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి కాదు, కానీ డిసీజ్ అయిన తర్వాత ఏ చిన్న ఇష్యూలో కొంచెం ఇసుకున్నట్టు మాట్లాడినా కూడా వాళ్ళ మానసికంగా హర్ట్ అవడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రతిదీ మానసికంగా ఒత్తిడికి గురవడం, ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు గురవడం, దీనివల్ల ఏంటంటే రికవరీ రేట్ కూడా బాగా తక్కువ అవుతుంది, వాళ్ళలో డిప్రెషన్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళని ఫస్ట్ ఏంటంటే ప్రేమగా చూడడం అనేది చాలా అవసరం. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కొద్దిగా దగ్గరగా ఉండి వాళ్ళకి మనసుకు అర్థమయ్యే విధంగా చెప్పడం, వాళ్ళు తొందరగా రికవర్ అయ్యేదానికి వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా, అంటే వాళ్ళు చేతులు గాళ్ళు కదిలించే విధానం కానీ రెగ్యులర్ కొన్ని ఎక్సర్సైజ్ చేయించడం కానీ ఇటువంటివి చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ట్రీట్మెంట్తో పాటు కౌన్సిలింగ్ కూడా ఖచ్చితంగా అవసరం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో శివ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మా మదర్కి పారాలసిస్ అటాక్ అయింది మేడం. 1.5 years అవుతుంది. చెప్పండి.
లెఫ్ట్ సైడ్ మొత్తం అటాక్ అయింది సార్. లెఫ్ట్ సైడ్ ఏది అసలు ఏం పని చేయట్లేదు. ఓకే అసలు అంటే ఏ మెడిసిన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఏం క్యూర్ లేదు. రైట్. మన రాను రాను బాగా బక్క అవుతుంది సార్. ఇప్పుడు అమ్మ వయసు ఎంత అండి ఇప్పుడు? 56 సార్. 56. ఎన్ని సంవత్సరాలు అయింది స్ట్రోక్ వచ్చి ఇట్లా? 1.5 year అవుతుంది సార్. 1.5 year అయింది. ఓకే ఓకే. అవును సార్. 2014 February 27th రోజు అయింది. రైట్. ఒక్కసారి మీరు అమ్మని తీసుకురావద్దండి. ఒకసారి ఆమె రిపోర్ట్స్ పూర్వం మనకి స్ట్రోక్ వచ్చినప్పుడు డిశ్చార్జ్ చేసినాయి కానీ ఆ తర్వాత ఇప్పుడు వాడుతున్న మెడిసిన్స్ కానీ ఒక్కసారి మీరు పర్సనల్గా రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కలవండి. ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత దాని ట్రీట్మెంట్ ఎలా ప్లాన్ చేద్దాం ఏంటి నేను వివరంగా చెప్తాను మీకు. డాక్టర్ గారు ఒకసారి ఇనిషియల్ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు చాలా మంది ఇందాక కాలేజ్ చెప్పారు 1.5 year అయిందనేసి. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు యూజువల్గా 1.5 year అంటే షార్ట్ పీరియడ్ అని అనుకుంటాం మేము. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్తో పోల్చినట్లయితే మోర్ దాన్ ఈ 6 years, 8 years, 10 years ఇట్లా ఉన్న పేషెంట్స్ వస్తున్నారు. సో ఇదేమవుతుందంటే ఈ 1.5 స్ట్రోక్ అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీ కేర్ అయిపోయిన తర్వాత యూజువల్గా ఏమవుతుందంటే దే విల్ అడ్వైజ్ ఫిజియోథెరపీ కానీ మూమెంట్స్ చేయించండి, ఎక్సర్సైజ్ చేయించండి అని చెప్పి పంపించేస్తూ ఉంటారు. సో ఇదేమవుతుందంటే ఈ రెగ్యులర్ యాక్టివిటీ దాంతో పాటుగా మనకి ఈ ఆయిలేషన్ పంచకర్మ విధానంలో ప్రత్యేకంగా మనం చేసే విధానంతో ఆయిలేషన్ అనేది అవుతుంది. బ్రెయిన్ సెల్స్ ఎప్పుడు కూడా ఆయిలేషన్ ట్రీట్మెంట్, అదేవిధంగా ఘృతం, నెయ్యితో తయారైన కొన్ని ఔషధాలతోటి చేసే చికిత్సల వల్ల బ్రెయిన్ సెల్స్ తొందరగా రిజ్యూనేట్ అవుతాయి. సో ఈ పద్ధతి చికిత్స కనుక ఇమ్మీడియట్గా మనం ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే కనుక మనకి ఇయర్స్ గడిచే కొంది మనకి రిజ్యూనేట్ అయ్యే సమయం కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మోర్ దెన్ 8 years హిస్టరీ ఉన్న పేషెంట్కి 1.5 year హిస్టరీ ఉన్న పేషెంట్కి ఆ రిజ్యూనేషన్ అయ్యే విధానం కానీ రికవరీ అయ్యే విధానంలో కానీ తేడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏజ్ ఫ్యాక్టర్ 30-40 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి, అదే 60+ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి రికవరీ రేట్లో కూడా మార్పు ఉంటుంది. సో పేషెంట్ కూడా రెస్పాండ్ అవ్వాలి ఆ ట్రీట్మెంట్కి. సో కొంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు, కొంతమందికి హై బీపీ ఉండొచ్చు, కొంతమందికి అదర్ మెడికల్ ఎయిల్మెంట్స్ ఉండొచ్చు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రతి పేషెంట్కి ఇవన్నీ క్రోడీకరించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ భాగంలో ఖచ్చితంగా మనకు అవసరమైన మెడిసిన్స్ సప్లిమెంట్ చేసుకుంటూనే మనం ఈ చికిత్స ఇవ్వడం వల్ల తొందరగా రికవర్ అవడానికి అవకాశం ఉంది. పర్టికులర్గా డయాబెటీస్ పేషెంట్స్ ఇప్పుడు మీరు అడిగారు. సో ఈ డయాబెటీస్లో రికవరీ రేట్ ఒక 30-40% స్లో డౌన్ ఉంటుంది కంపేర్ టు అదర్ పేషెంట్స్. నాన్ డయాబెటిక్కి డయాబెటిక్కి ఒక 30% వేరియేషన్ ఉంటుంది రికవరీ రేట్లో. సో దాన్ని ఓవర్టేక్ చేయడానికి కొన్ని రకాల ఔషధాలు, అదేవిధంగా వాళ్ళకి కొన్ని యోగా పోస్చర్స్ కానివ్వండి, మూమెంట్స్ రెగ్యులర్గా చేసే విధానం, వాళ్ళకి కొన్ని అడ్వాన్స్డ్గా వాళ్ళకి కొన్ని ట్రీట్మెంట్ ప్యాటర్న్స్ మనం చేయడం జరుగుతుంది. దానివల్ల తొందరగా రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, వెస్ట్ గోదావరి నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, నమస్తే అండి. నా పేరు నవీన్ అండి, వెస్ట్ గోదావరి నర్సాపురం అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. మా బ్రదర్కి 4 years 2011లో పక్షవాతం వచ్చిందండి. బ్రెయిన్ హ్యామరేజ్ జరిగింది. ఓకే. అంటే బాగా ప్రాబ్లం బాగా హైగా వచ్చిందండి. కోమాలోకి కూడా వెళ్ళిపోయాడు. మనిషి అయితే బతికాడు కానీ ప్రాబ్లం అలాగే ఉందండి. అంటే మంచి సాయం లేకుండా ఏమీ చేసుకోలేడండి. ఇప్పుడు వయసు ఎంత అండి? 40 years ఉంటాయి, 40 సంవత్సరాలు. 40 years ఉంది. ఓకే. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఆయనకి షుగర్ కానీ ఇటువంటి పరిస్థితులు ఏమైనా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే మాకు వచ్చే వరకు అతనికి ఏమున్నాయని తెలియదండి. ఇప్పుడైతే బీపీ షుగర్ అయితే ఉన్నాయండి. రైట్. అది ఒక్కసారి రిపోర్ట్స్ నాకు మెయిల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దూరంగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ టైంలో అంత దూరం తీసుకొచ్చే బదులు నాకు ఇప్పుడున్న ప్రజెంట్ రిపోర్ట్స్, ఆయన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది ఒకసారి నాకు లెటర్ పంపించడం కానివ్వండి, లేకుంటే మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపించే నెంబర్కి ఫోన్ చేసి ఒక ఈవినింగ్ కానీ అట్లా ఒకసారి ఫోన్ చేసి డీటెయిల్గా నాతో మాట్లాడొచ్చు. లేదంటే మెయిల్ చేసే ప్రయత్నం చేయండి srivasista@gmail.com. ఒకసారి ఆయనకున్న రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి నాకు స్కాన్ చేసి మెయిల్ చేసే ప్రయత్నం చేయండి. నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను ఎట్లా చేద్దాం ఏంటి అని. కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి మీ సమస్య చెప్పండి. చెప్పండి సార్, మా నాన్న సమస్య. ఓకే, మా నాన్న సెరాలిసిస్ వచ్చేసి 9 months అవుతుంది సార్. ఓకే. అయితే మా నాన్నకు ఇంతకుముందు బీపీ ఇట్లా ఏం లేదు సార్. సరైన ఒకటేసారి బీపీ రేజ్ అయ్యి రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది సార్. లెఫ్ట్ సైడ్ సెరాలిసిస్ వచ్చింది. రైట్. అయితే ఒక 4 months మామూలుగా ఈ అలోపతి ట్రీట్మెంట్ వాడినాను సార్. తర్వాత ఒక 2 months ఇది మన ఆయుర్వేదిక్ కూడా వాడినాను సార్. ఓకే. కానీ ఇంప్రూవ్మెంట్ ఏం లేదు సార్. మామూలుగా నిలబడగలుగుతాడు అంతే, అంతకంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఏం లేదు సార్. రైట్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మంత్స్ కౌంట్ కాకుండా ఆయనకి శారీరకంగా రెగ్యులర్గా మూమెంట్, ఎక్సర్సైజ్ కదిలే విధంగా చేస్తూ మనకి ఆయుర్వేద పద్ధతిలో చికిత్సా విధానం ఇందాక కూడా చెప్పుకున్నాం మనం. పంచకర్మ విధానంలో ఒక కోర్స్ ఉంటుందన్నమాట. 28 days కోర్స్. అది హాస్పిటల్లో ఉండి చేయాల్సిన అవసరం ఉంటుంది.
లేదు మూమెంట్స్ అవి బాగా కొద్దిగా నడవగలుగుతున్నారంటే కనుక ఇంటి నుంచి కూడా వచ్చి చేసుకోవచ్చు. సో ఆ విధంగా కనుక ఒక 28 డేస్ కోర్స్ ఇచ్చిన తర్వాత ఇంటర్నల్ మెడిసిన్స్ ఒక 3 to 6 months రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ మంత్ మందులు మారుస్తూ ఉంటాం. వ్యాధి తీవ్రతను బట్టి అతను రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి 3 months తర్వాత మళ్ళీ ఒక 21 డేస్, మళ్ళీ ఒక 3 months తర్వాత ఒక 14 డేస్, ఈ విధంగా ఒక 1 year పాటు 3 month గ్యాప్లో కనుక పంచకర్మ పద్ధతిలో చికిత్సా విధానం చేసినట్టయితే పూర్తి స్థాయిలో మళ్ళీ కోలుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. నమస్తే అండి, నమస్కారం మేడం. చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా ఫాదర్ కు పెరాలసిస్ వచ్చింది మేడం. ఓకే, ఒక రైట్ హ్యాండ్ రైట్ లెగ్ లేవడం లేదు. ఎన్ని రోజుల కిందట వచ్చిందండి? ఒక 2 months అవుతుంది. 2 months అవుతుంది. ఓకే, ఆయుర్వేదిక్ మందులు వాడాము, మన ఈ మందులు గిల్ల వాడాము, హాస్పిటల్ గిల్ల తీసుకెళ్ళాము. రైట్ రైట్. సిటీ స్కానింగ్ గిల్ల తీయించలేము. అదే దాని గురించి తెలుసుకున్నామని. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటమ్మా? ఆయన అడుగులు వేయడం కానీ లేకుంటే చేతులు కాళ్ళు కదిలేయడం ఇవన్నీ చేస్తున్నారా? నడుస్తుండు, కాకపోతే రైట్ హ్యాండ్ పొద్దున లేవగానే అనుకుతుంది. రైట్ రైట్. పూర్తిగా బలం అనేది రాలేదు. సరే, మూమెంట్స్ అని ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. ఒక్కసారి ఆయన మూమెంట్ అది బాగానే ఉంది కాబట్టి ఒకసారి రిపోర్ట్స్ తోటి పేషెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఫిజికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఎన్ని రోజులు అవసరం. కొంతమందికి ఏమవుతుందంటే మనకి ఇప్పటి నుంచి నేను ఇందాక నుంచి చెప్తున్నాను, పెరాలసిస్ అనగానే 28 days అనేది ప్రతి ఒక్కరికి 28 days అవసరం ఉండదండి. కొంతమంది వాళ్ళు శారీరకంగా స్ట్రెంత్గా ఉండి మూమెంట్స్ అది చేయగలుగుతూ వాళ్ళు కనుక మనకి రెస్పాండ్ అయ్యే విధానం క్విక్గా ఉన్నట్టయితే ఒక 21 daysలోనే ట్రీట్మెంట్ కూడా అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకసారి మీ నాన్నగారిని తీసుకొని రండి, రిపోర్ట్స్ తోటి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, చూద్దాం. డాక్టర్ గారు, ఈ పక్షవాతంలో కూడా గ్రేడింగ్ ఉంటుందా? ఇందాక చెప్పంటే వాళ్ళ స్ట్రెంత్ని బట్టి అనేసి వాళ్ళలో కూడా గ్రేడింగ్ ఉంటుందా? ఏబీసీ అలాంటి గ్రేడింగ్స్ ఏమైనా ఉంటాయా? గ్రేడింగ్స్ అంటే యూజువల్గా మనం అసెస్ చేసుకొని మాకు మేము పెట్టుకోవడం, ఈచ్ అండ్ ఎవ్రీ క్లినిషియన్ వాళ్ళకి వాళ్ళు అసెస్ చేసుకొని ఆ గ్రేడ్స్ పేషెంట్ గ్రేడ్ చేసుకొని చేయడం అనేది ఉంటుంది. వాళ్ళ ఉన్న పరిస్థితిని బట్టి శారీరక దృఢత్వం ఒకటి, మనం ఇచ్చే మెడిసిన్ ఎంతవరకు టాలరేట్ చేస్తారు, అదేవిధంగా ఈ రెస్పాండ్ అయ్యే విధానం, మనం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎంత స్పీడ్లో రెస్పాండ్ అవుతున్నారు అనే దాని మీద ఆధారపడి మనం మెడిసిన్స్ యొక్క పొటెన్సీ కానీ అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మెడిసిన్స్తో పాటుగా చికిత్సా విధానం, సో కొంతమందికి ఏమవుతుందంటే మనకి మోషన్ కానీ యూరిన్ కానీ కంట్రోల్ ఉండదు. సో అటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా మనం వస్సీకర్మలు రెగ్యులర్గా కషాయ వస్సి ఇవ్వడం కుదరదు. సో అటువంటి పరిస్థితుల్లో మాత్రా వస్సి అంటాం. సో కొన్ని దాంట్లోనే ట్రీట్మెంట్స్లోనే కొన్ని డిఫరెంట్ పాసిబిలిటీస్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో వ్యాధి బట్టి అదేవిధంగా పేషెంట్కి ఉన్న కాంప్లికేషన్స్ని బట్టి ట్రీట్మెంట్లో మార్పు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, నమస్తే అండి. చెప్పండి మీ సమస్య చెప్పండి. నా పేరు వెంకటరత్నం అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి. అయితే చెప్పండి వెంకటరత్నం గారు. మా మదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. Okay. లోపల చాలా క్లాప్స్ ఉన్నాయని చెప్పారు, చిన్న చిన్న క్లాప్స్ ఉన్నాయని చెప్పారు. కానీ తను నడవగలుగుతుంది, చూడగలుగుతుంది, కానీ అందరినీ గుర్తుపడటం చాలా లేట్ గా గుర్తుపడుతుంది సార్. రైట్ రైట్. వెంటనే రెస్పాండ్ అవ్వట్లేదు, విషయాన్ని కూడా వెంటనే చెప్పట్లేదు. Okay. ఉదాహరణకి ఆమెకి పేస్ట్ కావాలనుకుంటే ఎదురుగా ఏ వస్తువు కనబడితే ఆ వస్తువు కావాలంటుంది. ఓకే ఓకే. తనకు ఒక బ్రష్ చేసుకోవడానికి పేస్ట్ కావాలి, కానీ తనకి ఎదురుగా ఉన్న వస్తువు పేరు చెప్తుంది. తర్వాత ఒక 10 నిమిషాలు పావుగంట ఆగిన తర్వాత తను ఏం కావాలో అది చెప్తుంది. రైట్ రైట్ రైట్. నేను మామూలుగా యశోద హాస్పిటల్లో చూపించాను సార్ ఇంతకుముందు. ఓకే. చూపించినప్పుడు బ్రెయిన్ లో అన్ని చాలా క్లాట్స్ ఉన్నాయండి, టైం పడుతుంది. ఈమెకి మా మదర్కి 67 వరకు ఉంటాయి సార్ ఏజ్. రైట్ రైట్. షుగర్ బీపీ ఒక 20 years నుంచి ఆమెకి ఉంది. ఒక్కసారి ప్రాబ్లం ఫేస్ చేస్తాం సార్. రైట్. ఒక్కసారి మీరు సిటీ రిపోర్ట్ నాకు మెయిల్ చేసే ప్రయత్నం చేయండి. ఈ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా మేము ఈ ఏజ్ ఫ్యాక్టర్లో చూస్తున్న కేసెస్లో బ్రెయిన్ సెల్ అట్రోఫీ అనేది చాలా మందిలో చూస్తున్నాం. సో ఇదేమవుతుంది, కొంతమందికి అల్జీమర్స్ కండిషన్ కానీ, కొంతమందికి పార్కిన్సన్స్ కానీ ఇటువంటివి డెవలప్ అవుతున్నాయి. అంటే వాళ్ళు సడన్గా నడుస్తూ అడుగు వేయటం ఆగిపోయి సడన్గా నించొని అటు ఇటు చూస్తుంటారు. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వాళ్ళకి సిగ్నలింగ్ సరిగా లేకపోవడం. సో ఇటువంటి కండిషన్స్ చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే ఒకసారి నాకు రిపోర్ట్ అనేది మెయిల్ చేసే ప్రయత్నం చేయండి. srivisista@gmail.com. సిటీ బ్రెయిన్ రిపోర్ట్ ఉన్నట్లయితే ఆమె రీసెంట్ రిపోర్ట్ కానీ లేకుంటే అంతకుముందు చేసిన రిపోర్ట్ కానీ ఒకసారి నాకు రిపోర్ట్ పంపించే ప్రయత్నం చేయండి. రిపోర్ట్ చూసిన తర్వాత నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను ఏం చేద్దామనేది.
డాక్టర్ గారు ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత సర్జరీస్ ఇంపార్టెంట్ అంటారా? అంటే సర్జరీ కంపల్సరీగా చేయాలంటారా? సో కొన్ని కండిషన్స్లో మనకు ఖచ్చితంగా ఎమర్జెన్సీ, ఇందాక చెప్పాను నేను, ఎమర్జెన్సీ కేర్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. ప్రొసీజర్ ఒక్కసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత దానికి ఖచ్చితంగా ఎమర్జెన్సీ కేర్ అనేది అవసరం. పేషెంట్ని స్టెబిలైజ్ చేయడానికి ఖచ్చితంగా ఎమర్జెన్సీ కేర్ అవసరం. ఆ పరిస్థితుల్లో ఏమవుతుందంటే మనకి సిటీ బ్రెయిన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లాటా, ఇన్ఫ్రాక్టా, హెమరేజ్ అనే దాని మీద ఆధారపడి, ఎంత స్పేస్ ఆక్యుపై అయింది అనే దాని మీద ఆధారపడి కొన్ని కండిషన్స్లో మనకి ఓపెన్ చేసి ఆ పర్టికులర్ ఏరియాలో దాన్ని డ్రైన్ చేయడం కానీ, క్లీన్ చేయడం కానీ, లేకుంటే ఆ ఇన్ఫ్రాక్ట్ని క్లియర్ చేసే విధానంగా చేయడం కానీ అవసరం అవుతుంది. సో తర్వాత ఫర్దర్ మేనేజ్మెంట్ కనుక మనం టేకప్ చేసినట్టయితే చాలా తొందరగా వాళ్ళని బెటర్ చేయొచ్చు. ఓకే, సో ఓవరాల్గా పక్షవాతానికి ఆయుర్వేదంలో అంటే పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా మంచి రిజల్ట్స్ పొందొచ్చు అని చెప్తాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్ కీప్ వాచింగ్ వేసెక్స్ న్యూస్.